భక్తి యోగం ప్రారంభమైనది. భక్తి యోగం 7వ అధ్యాయం 8వ అధ్యాయం ఈ రెండిట్లలో అసలు మనం ఏం చూసాము ఒకసారి రీక్యాప్ గా చూద్దాం. చూశాక దాని తర్వాత మనం ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. మనకి 7వ అధ్యాయంలో స్వామి శ్రవణం గురించి చెప్పారు. ఎలా భగవంతుడి గురించి తెలుసుకోవాలి అని అంటే గుర్తుపెట్టుకోవాలి అనే విషయాలు, ఎవరెవరికి ఏ రకమైన డెస్టినేషన్స్ మనకు కలుగుతాయి అనే విషయాలన్నింటినీ కూడా మనం నిన్నటి రోజున చూసి ఈరోజు 9వ అధ్యాయంలో ఆఖరిని చూద్దాం. దేని ద్వారా మనం నేర్చుకోబోతున్నాం ఈ అధ్యాయము అని. KING కింగ్ అనే ఒక అక్షరం ద్వారా మనం నేర్చుకోబోతున్నామండి. K ఫర్ నాలెడ్జ్, జ్ఞాన గురించి భగవాను చెప్పబోతున్నాడట. దాని తర్వాత ఇన్కన్సీవబుల్ రిలేషన్షిప్స్, అనూహ్యమైన సంబంధములు భగవంతుడితో ఎలా ఉంటాయి అనే విషయం